అందరికీ నమస్తే. నేను మీ యాగంటి. ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అంశం ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడి రైతుల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. అయితే గత నెలలో నంద్యాల జిల్లాలోని డోన్ మండలం కొత్తబుర్జు గ్రామానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ కొంతమంది రైతులకు హామీ ఇచ్చినటువంటి కొన్ని పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి కొన్ని చోట్లకి అంటే ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గరకు ఆర్డీఓ కార్యాలయానికి వెళుతున్నా కూడా చంద్రబాబు పనికి మాలినవాడు, చంద్రబాబు పని పాట లేకోకుండా తిరుగుతున్నాడు అంటూ రైతులని డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మన రెవెన్యూ కార్యాలయంలో చూడడం జరిగింది. అయితే ఇదే అంశానికి రైతులను పరిష్కరించే దిశగా మరి ముందుకెళ్తున్నారా, కేవలం ఒక ప్రజా సమస్య పరిష్కార వేదిక నామకే వాస్తకి పెట్టారా అనేది ప్రజల్లో ఇది సతమతమైనటువంటి ప్రశ్నలు. అయితే ప్రజలకు న్యాయం జరగడం లేదనేది ప్రజలు ప్రతి చోట ఎక్కడో చోట కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మనకు ఈరోజు సీనియర్ జర్నలిస్టు ఈశ్వరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే అండి ఈశ్వరెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు మనం రోజు ప్రధానంగా చూస్తూనే ఉంటాం, ఎక్కడో చోట రెవెన్యూ అధికారులు ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇదే అంశాన్ని మీరు ఎన్ని సమస్యల్ని చూసి ఉంటారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మామూలుగా ఏంది ఇప్పుడు ప్యాపిల్ మండలానికి వచ్చినాడు. ప్యాపిల్ మండలంలో కూడా ప్రజా వేదిక అనేటువంటి దాంట్లో పాస్బుక్ పుస్తకాల పంపిణీ ఆ కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమంలో ఒక రైతులు ఆవేదన వెలుగుచ్చడం, అది సోషల్ మీడియా అయితే మెయిన్ మీడియాలో అయితే వైరల్ కావడం ఇవన్నీ చూసినటువంటిది ఇవే. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే కూడా పరిష్కారం కానటువంటిది. న్యూస్ల కోసం దేశంలో తిరగాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చుంటే చాలు. రైతుల ఆవేదన, రైతుల బాధలు, తర్వాత ఇక్కడ ఒకరి పొలం ఒకరికి ఎక్కియడం, తర్వాత ఎక్కించిన తర్వాత ఏంది సార్ మా పొలం ఎక్కించినారంటే నువ్వు కోర్టుకు పోయి తెలుసుకోవడం. అంటే చేసే తప్పుడు పనులకి మళ్ళా కోర్టులకు వండి అని చెప్పేసి ఉచిత సలహాలు రైతులకు చెప్తున్నారు. అనేక రకాలుగా చూస్తే మనం ఇప్పుడు ఒకసారి కలెక్టర్ గారు ఏమంటారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు 15 రోజుల లోపలే పరిష్కరిస్తూ ఉంటారు. మళ్ళా ఎన్ని పరిష్కారమైనవి తర్వాత రీసర్వే జరిగింది. అంటే గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు కూడా రీసర్వే జరిగింది. రీసర్వే జరిగినప్పుడు రీసర్వేలో ఎన్ని ఎకరాలని వీళ్ళు నిగ్గు తెలుసగలిగినారు ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఉడలపాడు లేకుంటే జగదుర్తి ప్రాంతంలో దేవాదాయ భూములు అన్యాక్రాంతంకి గురైనాయి. అవి అందరికి తెలుసు. మన గతంలో కూడా మొత్తుకొని చెప్పినాం. అది మనం కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. గత ఎంఆర్ఓ దగ్గరికి ప్రధానంగా ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కొత్తబుర్జు గ్రామంలో సమస్యని పరిష్కరిస్తే ఆయన పిఏలకు లేకుంటే ఆయనకు ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర తీసుకొని ప్రధానంగా మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎక్కడ ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే, అది డోన్ మండలానికి సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ దగ్గరికి డోన్ కార్యాలయానికి వచ్చినటువంటి ఒక రైతుని ఆయన ఏ విధంగా మాట్లాడినాడు అనే దానిపైన అతను ఆయన సమస్యని, ఆయన బాధను వర్ణనాతీతంగా మనకు చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఒకరి చేన్లు ఒకరికి ఇచ్చి లంచాల కసపడి ఒకరు చేయకూడదు. మేము కలెక్టర్ని అడిగింటే నీ చేను అయితే నువ్వు వేసుకోపోని కలెక్టర్ మేడం కూడా చెప్పింది. నా చేను అయితే నేను వేసుకుంటాను అన్నా అని అంటే ఈయన ఎంఆర్ఓ ఎందుకు వేసినావు నువ్వు అన్నాడు. అంటే నా చేను నేను కలెక్టర్ చెప్పిండే వేసినాను అన్నా. పోలీసు వాళ్ళకి చెప్పినాడు. పోలీసు వాళ్ళతో పోయినా నేను వేసినాను, మీరు ఒకవేళ సరేం పాసుకోపోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నా. మళ్ళా వాయిదాకి నేనేం చేసిన ఆర్డర్ ఇస్తానని ఎంఆర్ఓ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు దేవుని లెక్క చేస్తున్నాడు ఆయన. చంద్రబాబు దేవుడు అని మేమంటే చంద్రబాబుకి నిద్ర రాక పొద్దువాక పిచ్చిలేసి తిరుగుతున్నాడంట చంద్రబాబు దేవుడు. ఎంఆర్ఓ గారు చంద్రబాబు పొద్దువాక నిద్ర రాక పిచ్చిలేసి తిరుగుతున్నాడంట. పట్టుకొని ఎక్కడ దిక్కు తెలక తిరుగుతున్నాడంట ఈ ఎంఆర్ఓ గారు అంటున్నారు.
చంద్రబాబుని మేము చంద్రబాబుకి మేము కొత్త ఊరితో మీటింగ్ అంటే చంద్రబాబుకి మేము పోయినాం. చంద్రబాబుకి మేము మీటింగ్ కానీ పోయింటే ఒక్క ఆయన్ని చెప్పనిచ్చినాడు చంద్రబాబు. ఇంకా ఆడ ఉండల వల్ల ఆర్డీఓ ఎంఆర్ఆలు వాళ్ళంతా తీసుకోండి అంటే డోన్ ఎంఆర్ఆవు గారు తీసుకుంటారు. డోన్ ఎంఆర్ఆవు కూడా ఆయన సర్వ ప్రయత్నం చేసినాడు. ఆయన మాట కూడా ఈయన వినడం లేదు. నీకేమొస్తుంది, ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతుండావు, ఎందుకు చేస్తుండావు ఇవన్నీ, ఎవరిది ఉంటే వాళ్ళకి ఇవ్వు అని ఆర్టీఓ సార్ కూడా చెప్పినాడు. ఇప్పుడు యాగంటి గారు, ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం స్పష్టంగా. ఇది ఇది ఒక్క సమస్యనే మన దృష్టికి వచ్చినది కావచ్చు. రోజు నేను చెప్తున్నా కదా, ఫస్ట్ చెప్పినాను, ఇటువంటి సమస్యలు రోజు కూడా, అంటే రోజు ఎక్కడ వార్తలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చుంటే చాలు, సెన్సేషనల్ న్యూస్లు. నాతోటి డైరెక్ట్ గా ₹1,00,000 తీసుకొని నాకు ఎందుకు పని చేయవు అని నిలదీసినటువంటి ఒక మహిళ నిలదీస్తుంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంది? అంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో అవినీతి ఏ రకంగా కూరుకుపోయిందంటావు. తర్వాత ఇంకోటి వేరే ఇదే డోన్ టౌన్ లో ఇండ్లు వదగొడితే ఒక రెవెన్యూ అధికారికి మేము ఇంత అప్పచెప్పినాం కొర్రో ముర్రో అని చెప్పేసి పడగొట్టినప్పుడు ఆ మహిళ ఎంత వేదన్ని అంటే డబ్బులు ఇచ్చింటారు, కట్టుకుంటారు, ఇవన్నీ జరిగినాయి కదా. అంతేకాకుండా ఇప్పుడు జగదుర్తిని ప్రస్తావన చేసింది. తర్వాత ఉడుగులపాటి తీసుకోండి. ఈ రోజు వరకు గత ప్రభుత్వంలో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికలలో ఏమన్నారు, మీరు మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోండి. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారు, ఉడుగులపాడులో మాట్లాడుతూ, ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను, మాట్లాడుతూ ఈ యొక్క భూ కబ్జాలకు తెరలేపినాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎన్నికల సమయంలో అంటే ఎన్నికల ప్రచారంలో బాగా ఉడుగులపాడులో. మళ్ళా ఈ రోజు ఎన్ని భూ కబ్జాలని ఈయన బయటికి తేగలిగినారు అంటే, ఇక్కడ ఒకటేంటి, ఒక రెవెన్యూ అధికారి ఇక్కడికి రావాలంటే ప్రజాప్రతినిధితో మాట్లాడకల రావాలా. లోపాయికారిగా ఏముంటుందేమో మనకు తెలియదు. కానీ ఏంటంటే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి కుటుంబం ఒక మచ్చైన కుటుంబం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డోన్ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ రోజు అన్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టి, ఇంకా అంతేకాకుండా ఇంకో మాట అన్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపినారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి, అప్పుడు మంత్రి లేపినారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ కి అప్పచెప్తాం, తర్వాత జైలు పాలు చేస్తామని కూడా అన్నారు. దానికి కట్టుబడి ఖచ్చితంగా ఈ రోజు జయసూర్యప్రకాష్ రెడ్డి గారి మీద రేపు భవిష్యత్తులో నమ్మకాలు కలగాలంటే ఖచ్చితంగా ఇలాంటివి కొన్నిన్న వెలికిదేయాలి. అదే నగ్న సత్యం కదండి. ఇప్పుడు ఒక విలేజ్ లో, ప్యాపిల్ మండలంలో ఒక విలేజ్ అనుకోండి, ఆ విలేజ్ లో మనం ప్రత్యక్షంగా చూసినటువంటిది ఇప్పుడు గ్రామకంఠం భూములు ఆన్లైన్ చేసి పారేసి అమ్మినటువంటి దాఖలాలు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క డోన్ మండలమే తీసుకోండి. డోన్ మండలంలో జగనన్న కాలంలో అది ఒక గుట్ట. ఆ గుట్టకి గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి పారేసి మళ్ళా ప్రభుత్వానికి అమ్మినారు. ఇది అందరికి తెలుసు. మళ్ళా దానిలో ఒరిజినల్ రైతులు కింద రైతులు ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నలిస్ట్ భూమి, లోకేష్ భూమి, దానిలో ఏం చేసినారు, వేరే వాళ్ళకి చేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మళ్ళా అంటే ఇంత గనులు ఎవరు, ఈ రెవెన్యూ అధికారులు. దానిలో ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఒక తోలుబొమ్మనే. అంటే తోలుబొమ్మ అంటే ఇప్పుడు ఒక బొమ్మ ఉంటుందండి, పూర్వకాలం మనం చిన్న ఉన్నప్పుడు తోలుబొమ్మలు ఇట్లా ఆడిపించుకుంటూ వస్తుంది, ఇట్లా అంటే కర్ర పెట్టుకొని. అంటే దీనిలో కీలక పాత్ర ఎవరు, విఆర్ఓలు. అంటే వీళ్ళు చెప్పేది ఇట్లా ఒక నువ్వు ఆడుతుంటే మేము వెనక ఇట్లా ఆడిస్తామని, దాన్ని తోలుబొమ్మ అంటారు. చెప్తున్నారు కానీ ఇప్పుడు కింది స్థాయి అధికారులు తప్పు చేస్తున్నారు, ఈమె కూడా ఏసీబీ అధికారులు కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. కానీ ఒక చిన్న ఎలక పిల్లల్ని బొక్కలు దాక్కున్న దానిని పట్టుకోవాల్సినటువంటి వ్యవస్థలు కూడా ఈరోజు పెద్ద పెద్ద తిమింగలాలను వదిలేసి చిన్న ఎలకలను పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. పెడితే 15 రోజుల లోపల భూ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి సాక్షాత్ కూడా కలెక్టరే అన్నారు. అవును. కానీ అదే విధంగా ప్రధానంగా డోన్లో 70% పైగా ఒక రెవెన్యూ సమస్యలే ఉన్నాయంటే దీనికి కారకులు ఒక రెవెన్యూ అధికారులే. మరి వీళ్ళు క్షణాల్లో తేల్చాల్సినటువంటి అధికారులు కూడా అసలు వీళ్ళు గొడవలు పెట్టి ప్రధానంగా ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో అని చెప్పి కొంతమంది రాజకీయ శక్తులకు కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రజా సంఘాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని
గతంలో PCRS భాగంలో అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఇక్కడ సాక్షాత్తు గత సంవత్సరం నవంబర్ నెల అనుకుంటా ఆ టైంలో ఇక్కడ వేదికను ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు మున్సిపల్ కార్యాలయంలో. అటువంటి సందర్భంలో 70% కేవలం ఒక డోన్ మండలంలోనే, డోన్ నియోజకవర్గంలోనే, డోన్ మండలంలోనే భూ రెవెన్యూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆమెనే సాక్షాత్ చెప్పింది. ఒకసారి మీరు ఆ వీడియో నుండి వేయండి ఒకసారి వీడియో. డోన్ రెవెన్యూ డివిజన్లో మనం గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 150 వరకు ఈరోజు పిటిషన్స్ ఇచ్చారు. ఎక్కువగా ఇందులో 70% పిటిషన్స్ రెవెన్యూ పైనే ఉన్నాయి. అందులో కూడా ఎక్కువగా డోన్ మండల్ నుంచి వచ్చాయి. రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళ పేరు లేదని, లేదు పట్టా ల్యాండ్ అయితే వేరే వాళ్ళు దీన్ని ఎంక్రోచ్ అది గ్రాప్ చేశారు అని, తర్వాత కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై అయ్యాయి అని చెప్పి ఎక్కువగా మనము ఇలాంటి ఇష్యూస్ పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలి అన్నది కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రాపర్గా గైడ్ చేస్తాము. ప్రాపర్ నోటీసెస్ బోత్ పార్టీస్కి ఇచ్చి హీరింగ్ కండక్ట్ చేసి స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళ దగ్గర కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దానిపైన అగ్రీవ్డ్ పార్టీ ఎవరైనా ఉంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బోత్ పార్టీస్ హీరింగ్కి ఇచ్చినప్పుడు ఇద్దరికి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఆ ఇష్యూస్ కూడా సర్వే రిపోర్ట్స్ తీసుకొని రెవెన్యూ గ్రీవెన్సెస్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఇక్కడున్న ఆఫీసర్స్ టీం అందరికీ చెప్పాను, కరెక్ట్గా 15 రోజులు సమయం ఇస్తూ ఉన్నాను. అగైన్ 15 డేస్ తర్వాత ఈరోజు వచ్చిన ప్రతి గ్రీవెన్స్ పైన ఏమి రిడ్రెసల్లో వాళ్ళు ఇచ్చారు అన్నది కూడా థరోగా వెరిఫై చేయడం జరుగుతుంది. విన్నారు కదా. ఇప్పుడు కేవలం ఒక విషయం అండి చెప్తాను. ఇప్పుడు సాక్షాత్ కలెక్టర్ గారు ఏమంటున్నారు, నంద్యాల గారు ఇక్కడ ప్రెస్ మీట్ లో పక్కన ఆర్డీఓ గారు కూడా ఉన్నారు అనుకుంటా, ఉన్నారు కదా, 15 రోజుల లోపల పరిష్కారం అని అంటున్నారు. ఎన్ని పరిష్కరించినారు కలెక్టర్ గారు? అసలు ఇప్పుడు స్పందన అంటారు మామూలుగా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఒక నిమిషం వేగండి గారు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, దాన్నే స్పందన ప్రభుత్వం పేరు పెట్టుకుంటూ వచ్చింది. ఒక రైతు, మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి చెప్తాను, స్పందన లేదు బొంద లేదు ఉన్నాడు. స్పందన పోతే స్పందనలో పరిష్కారం కాక ఆ రైతు కాళ్ళకు చెప్పులు అరిగిపోయి ఇక్కడ స్పందన లేదు నా బొంద లేదు అని. అంటే ఎంత రైతు ఇప్పుడు ఇటు పొలానికి పోయి పని చేసుకోవాలన్నా ఆ సమస్య, తర్వాత ఇంత దూరం నుండి నంద్యాల నుండి ఖర్చుతో కూడుకున్నటువంటి, మళ్ళీ ఈ మేడం గారు ఎన్ని సమస్యలు. ఇంకొక రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఒక లేడీ ఎంఆర్ఓ గారు ఇక్కడ పనిచేసినారు, సేమ్ కమ్యూనిటీ కలెక్టర్ గారు అని. అంటే ఇది పెద్ద వదంతి, ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద వదంతి ఏంటంటే ఆ కలెక్టర్ గారికి ఈ ఎంఆర్ఓ గారికి బాగా లింకప్ లో ఉన్నారు కాబట్టి ఈ ఎంఆర్ఓ గారిని ఏమి చేసుకోలేరు అనేటువంటిది ఒక రూమరు. తర్వాత ఇక్కడ ప్రజల్లో క్వశ్చన్ మార్కు. తర్వాత ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ యొక్క కరప్షన్ ఎక్కువ జరుగుతుందనే ఉద్దేశంతో వారిని ట్రాన్స్ఫర్ చేయడము, అంటే కరప్షన్ ఆరోపణల పైన కొన్ని వేల ఎకరాల కబ్జాలకు తెరదీసినారు అని చెప్పేసేటువంటి నాకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేస్తే ఆమెకున్నటువంటి ఇమేజ్ ని వాడుకొని ఉపయోగించి మళ్ళీ ఇదే నియోజకవర్గం రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా ఒకటి డోన్ ని చెప్పుకోవాల్సినది అంటే ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత పొలాలకు రెక్కలు వచ్చినాయి, దానిలో రెవెన్యూ ల్యాండ్ ఎక్కువ ఉంది, తర్వాత ఇవన్నీ కూడా కారణం. రెవెన్యూ ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి జేబు నిండా డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ డోన్లో వేయించుకోవాలంటే ఏం లేదండి, రాజకీయ అండదండలు ఉంటే డోన్లో వేయించుకోవచ్చు అంతే. ఇది ప్రధానంగా అందరికీ జగమెరిగిన సత్యమే. ఒక పోలీసు అధికారితో మొదలుకొని కానీ, పోలీస్ అధికారి కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారి కావచ్చు, ఈవెన్ బ్రేక్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎవరన్నా కానీ అదేనమాట. సరే పోనీ ఎమ్మెల్యే గారి కుటుంబం మచ్చలేని కుటుంబం, కింద ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఈ డోన్ ప్రజలు ఏమని చర్చించుకుంటున్నారు తెలదా. కాబట్టి ఇప్పటికైనా నేననేది ఏంటంటే ప్రధానంగా ఇప్పటికైనా కానీ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏదైతే అన్నారో ఉడలపాడు గ్రామంలో కావచ్చు, లేకుంటే ఇంకొక విలేజ్ లో కావచ్చు, డోన్ మండలంలో మళ్ళీ ఎక్కడ ఒక్క ఎకరన్నా బయటికి అదెంత ఎందుకండి, ఒక జర్నలిస్ట్ గా మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కి రీసర్వే అనేటువంటిది వీళ్ళే కదా చేసేది. ఒక సర్వేర్ గారిని, ఒక లేడీ అనుకుంటాం, మేడం లేడీ గారు ఉన్నారు కదా ప్రస్తుతం, వాళ్ళని పోయి అడగండి, మేము నివేదిక కలెక్టర్ కి పంపించినాం అంటే వీళ్ళు కాపీ పెట్టుకోకుండా పంపిస్తారా? ఎట్లా పంపిస్తారండి? మేము పలానా దేవాదాయ భూమి
గతంలో అన్యాక్రాంతానికి గురైంది, నేనే ఎదురైంది, నాకే ఎదురైంది సమస్య, అన్యాక్రాంతానికి గురైంది మేడం. అది మాకు కావాలంటే మేము జేసీ గారికి పంపించాం, లేదంటే కలెక్టర్ గారికి పంపించాం. అంటే వీళ్ళు ఏంది పరిష్కారం చేయగలుగుతారు కానీ చేయడం లేదు. ఏంటంటే ఇప్పుడు గతంలో దొడ్డిదారణ ఏదైతే ఎక్కించుకుంటారో వాళ్ళని మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేయడం, ఆ కంటిన్యూ చేయడం కోసం టేబుల్ కింద చేతులు, అర్థమైంది కదా, టేబుల్ కింద చేతులు మళ్ళా అలాంటి లంచావతారులు. మళ్ళా అలాంటప్పుడు మనం అడిగినప్పుడు అన్న చూసుకోండి మేము ఒరిజినల్ గా అని చెప్పేసి బహిరంగం చేయొచ్చు కదా, ఎందుకు చేయరు అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒకటండి, స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కడతారు. నాకున్న అనుభవం రీత్యా చెప్తున్నా. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఒకటి జ్యుడిషియల్ కోర్టుకు అప్పచెప్తారు, ఒకటి కాపీ సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి పోతుంది. అంటే 5 కాపీలు టోటల్ పోతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సర్టిఫై చేసినప్పుడు అది ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఖచ్చితంగా పోయి ఎత్తుతుంది. వీళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఆ కాపీ ఇప్పుడు ఎవరైనా కానీ ఈ రోజు బహిరంగంగా మేము ఇంత నిగ్గు తెలిసామని చెప్పండి, ఒక్క ఎకరగాలు ఒక్క సెంటు తెలుసలేకపోయినారా అంటే అవినీతి డోన్లో ఇంకోటండి. ఒక రైతు ఏదో పేరు అనుకుంటా, ఐడియా రాకుంది, ఒక బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సిసిఎల్ పోతే సిసిఎల్ ని తప్పుదో పట్టించి రిపోర్ట్ ఇచ్చినారండి. ఎంత గనులు లెక్కేసుకోండి. దానికి ఇలాంటి దానిలోని కీలక పాత్ర పోషించడానికి ఒక 3-4 ఎంఆర్ఓ విఆర్ఓలు. అంటే దీనిలో కూడా కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఏసీబీ అధికారులు రైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకొకటి, ఒకవేళ ఎవరైనా కానీ ఏసీబీ అధికారులు దాడులు చేయాలని ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఎంఆర్ఓ కార్యాలయానికే ఏసీబీ అధికారుల నుంచి ఫోన్ వస్తుందని చెప్పేసి చాలా రూమర్స్ జరుగుతున్నాయి. కానీ ఏసీబీ అధికారులు దాడులు జరుగుతున్న సమయంలో ఆఫీస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పేసి దానికి చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే ఏసీబీ వ్యవస్థ అనేది కూడా వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా, వాళ్ళ మనుషులే. అదొక డిపార్ట్మెంట్, అవినీతి నిరోధక శాఖ. దానిలో ఎవరో ఉంటాడు కదా పనికి వాళ్ళోడు. అంటే అంతే కదా, ఇది వెనక్కి తీసుకునే సమస్య లేదు. ఇది ఇప్పుడు లంచాలు తీసుకునేటువంటి పట్టుకోవడానికి, లంచాలు తీసుకునే అధికారులను పట్టుకోవడానికి ఏసీపీ యాంటీ కరప్షన్ బ్యూరో ఏర్పాటు చేసింది. మళ్ళా దానిలో అతను ఎవరైనా కాదనుకో లీక్ చేస్తున్నా అంటే వాడు పనికి వాళ్ళోడు కాక ఏమంటారు, అంతే కదా. అంటే ఆ సొంత మాతృ సంస్థకు ద్రోహం చేస్తున్నట్లే కదా. అంటే ఏంది, యువతల ఆఫీసుల నుండి ఆ లీక్ చేయడం, ఆ అవినీతి నిరోధక శాఖను కూడా కొల్యూట్ చేయడమే. అది 100%. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను. ఏం లేదండి, ఒకటి చెప్తాను. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ఫైల్ తయారు చేస్తారు. ఫైల్ తయారు చేసి ఇట్లా చూస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఫైల్ పెట్టేటప్పుడు ఊకే తెలియకుండా పోయి అబ్జర్వ్ చేయండి. మోగంకి వెళ్ళి చూస్తారు, విఆర్ఓకి వెళ్ళి. అంటే ఊకే ఇట్లా అంటారు, అంటే వచ్చింది ఓకే పెట్టొచ్చు. వాళ్ళ కోడ్ బాబా, ఆ కోడ్ ని కనకాలంటే చాలా, అంటే నేను నాకున్న అనుభవంలో చెప్తున్నా. ఇంకోటి, అదొకటి, ఈ అవినీతి నిరోధక శాఖ చిన్న చేపలని పట్టుకుంటున్నారు. కానీ ఏంటంటే ఈ చిన్న చేపల ద్వారానే కదా పెద్ద చేపలు పోయేది. వాళ్ళు సేఫ్ సైడ్ ఇరుక్కున్నోడు చిన్న చేప అవుతుంది, తిమ్మింగలాలు తప్పించుకున్నారు. కానీ ఏంటంటే ఏసీబీ అధికారులు కూడా, ఇప్పుడు సోమన్న గారు ఉన్నారు, డిఎస్పీ గారు, వాస్తవంగా ఫాస్ట్ గా పనిచేస్తున్నాడు, దాంట్లో అనుమానం లేదు. చాలా కేసులు పట్టుకున్నాడు. కానీ ఏంటంటే ఇక్కడ సమస్య, ఎవరైతే చిన్న చేపను పట్టుకున్నప్పుడు పెద్ద చేప పేరు చెప్పినా కూడా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం లేదు. అది సోమన్న సార్ గారు కూడా చేస్తున్న తప్పు. ఎందుకంటే ఇప్పుడు స్వయాన ఇక్కడ మన ఇది డోన్ ఎంఆర్ ఆఫీస్ లో రైడ్ జరిగింది, కార్యాలయంలో జరిగినప్పుడు ఎవరు సూపరింటెండెంట్ ఎవరో అతను పట్టుకున్నాడు. వాస్తవంగా అది ఆ క్యారెక్టర్ కాదు అనేది ఒక రూమరు. కానీ ఏంటంటే అతను స్వయంగాన రెవెన్యూ అధికారి పేరు చెప్పినాడు. ఎవరు రెవెన్యూ అధికారి అని పక్కకు పెడితే, అంటే సూపరింటెండెంట్ కంటే పైన ఉన్న అధికారి స్వయాన్ని చెప్తే ఎందుకు కేసు బుక్ చేయలేకపోయినారు అంటే ఆ పై అధికారి ఆ రకమైనటువంటి లాబీ నడుపుతుంది అనేటువంటిది దీనికి అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు డిఎస్పీ గారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఏంటంటే ఆయన ఒక్కడుగు ముందుకేసి, డిఎస్పీ గారు ఒక్కడుగు ముందుకేసి ఈ కింది స్థాయి వాళ్ళు ఎవరి పేరు చెప్తారో అది నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కటకరాల పాలు చేస్తే
అదొకటి చట్టంలో కూడా ఒకసారి ఏసీబీ పట్టుబడిన తర్వాత దాని కోర్టు గీట్ అనకూడదు, శాశ్వత రిమూవ్డ్ సర్వీస్ రిమూవ్డ్ చేశారనుకో కొంత ఉపయోగం అనేది ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, మంచి అభిప్రాయమే. కానీ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికారులని డిస్మిస్ చేస్తే ఇంకా కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి కదా. దొరికే అవకాశం ఉంటుంది. 100% అండి, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు బయట. చాలా మంది ఉన్నారు కదా. 100% ఇది మీరు అన్నట్లు. కాబట్టి మనం ఏంటంటే మనము ఒక దానికి పూనుకున్నాం ఏంది ప్రతి ఒక చర్చ ఇప్పుడు డోన్ రెవెన్యూ పై మనం రైతులతో గ్రౌండ్ లెవెల్ కూడా చేస్తాం దీన్ని. ఖచ్చితంగా ఈ ఎక్కడో సాట ఫుల్ స్టాప్ అనేది లేకుంటే అయిందా రైతులు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎటువంటి వాళ్ళు అంటే, నేను ఒక సందర్భం చెందాను. ఇప్పుడు గతంలో పోయిన ఎంఆర్ఓ గారు నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. ఆ రెవెన్యూ అధికారికి ఒక 4 సుట్ కేసులు 5 సుట్ కేసులు పోతే ఇక్కడ డోర్లో కూర్చొని జమ్మూ కాశ్మీర్ సమస్యలు కూడా పరిష్కరించే పరిస్థితులు ఉన్నారంటే ఇంకా ఏ స్టేజ్ ఉందో లెక్కేసుకోండి. మన వల్ల తీసుకొని పోతే కూడా మనం దేశానికి పోతే మన దేశంలో చేయలేము. ప్రధానంగా అదే ప్రధానంగా గతంలో మీ భూమి మీ హక్కు అంటూ కార్యక్రమాన్ని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుని కూడా లెక్క చేయని పరిస్థితుల్లో ఈ రోజు రెవెన్యూ అధికారులు ఉన్నారు. అసలు అండి డైరెక్ట్ ఆ రెవెన్యూ అధికారి డోన్ రెవెన్యూ అధికారి ఉన్నారు కదా, ఆయన మస్తు చెప్తాడని. అంటే ఆయన సీఎం గాడా ఎట్టట, ఆయన ఊకే వ్యక్తే అంటే చంద్రబాబు నాయుడు గారు ఊకే వ్యక్తే అంటే 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 లెక్కేసుకుంటే అంటే వీళ్ళకి వెనక ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత లంచగొండి బ్యాక్గ్రౌండా లేకుంటే ఓ బ్యాక్గ్రౌండా పొలిటికల్ బ్యాక్గ్రౌండా ఇవన్నీ కూడా కలగలిపే వాళ్ళు ఆ ధైర్యంతో మాట్లాడుతున్నారంటే అసలు ఆ మాట మాట్లాడిన తర్వాత ఒక మీడియాలో ఏ దానిలో వచ్చింది ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఒక రైతు వచ్చాడు భూమికి, ఆ రైతు ఏమంటున్నాడంటే నా భూమిని నాకు కాకుండా వేరే వ్యక్తులకి ఎలా ఎక్కిస్తారో నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను చెప్పడం జరిగింది. యాగంటి గారు నేను పదే చెప్తున్నా కదా, నేనేం చెప్తున్నా ఒక్క నిమిషము. ఓకే, ఇప్పుడు ఆ విధంగా చెప్తున్నాను కానీ ఆ అధికారి ఆ విధంగా మాట్లాడడం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని కూడా లెక్క చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వీళ్ళకి చంద్రబాబు భారం అనిపిస్తున్నారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వీళ్ళు మా అవినీతికి అడ్డొస్తున్నారా అనేది మీకు ఒక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు ఒక జిల్లా కలెక్టర్ ని వీళ్ళు ఎంత గనులు అంటే చెప్తున్నా, వీళ్ళు ఎంత గనులు అంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక కలెక్టర్ గారు వచ్చినారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు, అంటే నంద్యాల 2 కలిసి ఉన్నప్పుడు. మొత్తం ఎంఆర్ఓలు చెందేసుకొని ఆ జిల్లా కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేసిన అంటే మీరు నమ్ముతావా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసర్ వస్తే ఈ జిల్లాకి 45 రోజుల లోపల మొత్తం సిఐ లెవెల్లో డిఎస్పీ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో మొత్తం వసూలు చేసి ఒక రాష్ట్రంలో ఒక హోంమంత్రి లెవెల్లో రాజకీయాన్ని నడిపిన అంటే అంత గనులు అనమాట. ఏం కింది స్థాయి వాళ్ళంటే తక్కువ అంచనా లేదు, జరిగేది గ్రౌండ్ లెవెల్ నుండే జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ నేను చెప్తే కదా ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఇట్లా ఓకే అంటే అయిపోయా సైగ చేస్తే ఓకే కోడి భాషలో ఇదండి ఇది. కాబట్టి దీనికి ప్రజలు కూడా నేననేది ఏంటంటే ప్రజలు కూడా మనం తొందరగా కానీ పని అని చెప్పేసి డబ్బులు ఇస్తా ఉన్నాం. అది ఎందుకు ఇవ్వాలా? ఈరోజు కాకుంటే 2 రోజులు ఓపిక తెచ్చుకొని నా పని ఎందుకు చేయవు అని ముక్కువిండి. మొన్న తెలంగాణలో ఒక గ్రామంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చైతన్యవంతం చేస్తే అదే ఒక కానిస్టేబుల్ లేమింట్లో ఎక్కడో పోతుంటే ఆ గ్రామస్తులు నిలదీసినారు. అంటే ఈ అధికారులను కూడా ఈ లంచగొండే అధికారులను కూడా మా పనులు సక్రమంగా చేయి ఎందుకు చేయవు అని ఆ నిలదీసేటువంటి చైతన్యవంతం ప్రజల్లో రావాలి. ఇటువంటి దాంట్లకు మీడియా కూడా కొంతవరకు కంకణం కట్టుకోవాలి. తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ స్థాయికి పోయినంటే ఇప్పుడు ఉదాహరణకి మీ పొలం ఉందండి, వేరే లైన్ సుంకయ్య పేరు ఉందని ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత ఏంది సార్ నా పొలం ఎక్కించిన అంటే కోర్టుకో సింపుల్. అంటే చేసేది లంగ పని వీళ్ళు చేసేది. ఇది ఎందుకు ఈ ఆవేదనతో మాట్లాడుతానంటే అసలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఎంత చెప్పినా కూడా గ్రంథాలు అయితే తెలంగాణలో ఎంఆర్ఓ చేస్తున్నాడని చెప్పి దాన్ని మనం సమర్థించడం కాదు కానీ పెట్రోల్ వర్స్ అంటించాడు ఎంఆర్ఓని, అది మనం సమర్థించం. కానీ ఆ రైతు యొక్క ఆవేదన అప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ఆ ప్రాణాల వరకు తెచ్చుకుంది కదా. ఆ రైతుకు బాసటగా మీడియా నిలబడింది. అంటే సోషల్ మీడియా ప్రధానంగా
సోషల్ మీడియా రైతు చేసిందే కరెక్ట్ అని సమర్థించినారు మళ్ళా. అంటే ఆ రైతు ఎంత ఆవేదన, ఒక చీమని చంపాడు కాదండి రైతు చేన్లో నేరమే కదా. తప్పే కదా. ఇప్పుడు అతను ఆవేదన చేసినాడు, దాన్ని మనం సమర్థించడం లేదు. ఒక ఎలుక ఉంటదండి, రైతు బియ్యము ధాన్యం తినిపోతుందని తెలుసు, అది కూడా బతకాలి కదా అనేటువంటి ఈ దేశంలో ఏమిటంటే, ఈ దేశంలో అందరూ ఎవడు మోసం చేసినా కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో కూడా మోసానికి గురవుతున్నటువంటి వాడు ఎవరంటే రైతు. కాబట్టి ఈ దేశంలో ప్రధానంగా రైతును బతికించాలి. రైతు రేపు పొద్దున, ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు ఇక్కడ అమెరికా ఇరాన్ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, అక్కడ తినేది కూడా అన్నమే కదా, ఈ రైతు పండించినట్టువే కదా అక్కడ పోయేది. ప్రతి ఒక్కడు కూడా రైతుని దగా చేస్తున్నారు తప్ప ఆ రైతుని కాపాడదాం అంటే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. రేపు రాబో కాలంలో మన పిల్లల కాలంలో రైతు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడా అనే పరిస్థితి తెస్తారని చెప్పేసి. కాబట్టి రైతుని అంటే ఇలాంటి లంచగొండితనం లేకుండా యథేచ్ఛగా రైతు భూమి రైతుకు నిష్పక్షపాతంగా చేసి రైతుకు న్యాయం చేస్తే బాగుంటుంది నాకు చివరిగా చెప్పేటువంటి అంశం. సరే, ఇప్పటి వరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా మేము చేస్తామని చెప్పినా కూడా కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళని కోర్టుకు పోండి, తర్వాత మీది సిసిఎల్లో ఉంది పంచాయతీ, మేము చేయలేమని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు రెవెన్యూ అధికారులు. చూస్తూనే ఉండండి, మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాం. నమస్కారం.